ఓం శాంతి. ఈరోజు మురళి 7-10-2024. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్మల్ని కుంభీపాక నరకము నుండి బయటకు తీసేందుకు బాబా వచ్చారు. అంటే చాలా భయంకరమైన నరకం. పిల్లలైన మీరు దానికోసమే తండ్రిని ఆహ్వానం చేశారు. ప్రశ్న: బాబాని మనం ఆహ్వానం చేసిందే నరకాన్ని స్వర్గంగా మార్చడం కోసం. బాబా మనల్ని నరకం నుంచి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. సో బాబా అంటున్నారు, నేను వచ్చిందే దానికోసం. సో నేను మిమ్మల్ని ఆ నరకం నుంచి స్వర్గంలోకి తీసుకెళ్తాను అని బాబా స్వయం చెప్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప కళాకారులు. అది ఎలా? మీ కళ ఏమి లేదా మీ పనితనమేమి? జవాబు: పిల్లలైన మీరు ఎటువంటి కళను చూపుతారంటే దాని ద్వారా మొత్తం ప్రపంచమంతా కొత్తగా అయిపోతుంది. దానికోసం మీరు ఇటుకలు తర్వాత గంపలు ఏమీ ఎత్తరు. అందుకు బదులుగా స్మృతి యాత్ర ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేసేస్తారు. ఏదైనా కొత్తగా తయారు చేయాలంటే సిమెంటు ఇటుకలు అన్నీ ఎత్తాలి కదా, వేయాల్సి పడుతుంది. కానీ ఇక్కడ అట్లా లేదు, సంకల్పాలేతో బదులుగా అందుకు బదులుగా స్మృతి యాత్ర ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేసేస్తారు. మేము కొత్త ప్రపంచ నిర్మాణాన్ని చేస్తున్నాము అని మీకు సంతోషం ఉంది. మళ్ళీ మీరే ఇటువంటి స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనం మన కోసమే స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇందులో నేను ఇంత కష్టపడినాను, నేను ఇంత చేసినాననే ప్రశ్న లేదు. ఎవరి కోసం చేస్తున్నాం? మనం మన కోసమే చేస్తున్నాం. అక్కడైనా మనం సంపాదిస్తే మన ఫ్యామిలీ అంతా తింటుంది. కానీ ఇక్కడ మనం మన కోసమే సంపాదించుకుంటున్నాం. మన భవిష్యత్ కోసం మనం సంపాదించుకుంటున్నాం. మన యొక్క 21 జన్మలకి 84 జన్మలకి జమ చేసుకుంటున్నాం ఉన్నత పదవి కోసం. దానికే బాబా అంటున్నారు, గొప్ప కళ ఏమి అంటే మొత్తం ప్రపంచాన్నంతా మార్చుతున్నాం. ఇందులో విశేషంగా స్మృతి యాత్ర ద్వారానే ఇది జరుగుతుంది. బాబా అంటున్నారు, ఇటువంటి స్వర్గానికి మీరే అధిపతులుగా అవుతారు. కాబట్టి ఎంత సంతోషం ఉండాలి అంటున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మీ ఊళ్ళ నుండి బయలుదేరేటప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నాము అని మీ బుద్ధిలో ఉంటుంది. అంతేకాని ఎవరో సాధు సన్యాసులు మొదలైన వారిని దర్శించుకునేందుకు లేదా శాస్త్రాలు మొదలైన వినేందుకు వెళ్తున్నాము అని ఉండదు. అందరూ బాబా పిల్లలందరూ 12 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా బాబా సెంటర్లకు వెళ్ళినప్పుడేమనుకుంటారు, బాబా ఇంటికి వెళ్తున్నాము, బాబా యొక్క మురళిని వినేకి వెళ్తున్నాం అంటారే కానీ సాధు సన్యాసులను దర్శించుకునేకి లేదా పలానా శాస్త్రం చదివేకి వెళ్తున్నాం వినేకి అన్నారు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని మీకు తెలుసు. ఆయన మన తండ్రి కదా, బాబా దగ్గరికి వెళ్తున్నాం. ప్రపంచంలోని మనుష్య మాత్రులు శివుడి పైన, బాబా అంటారు, శివుడి పైన ఉంటారు అని భావిస్తారు. శివుడు పైన ఉంటారని భావిస్తారు. ప్రపంచంలోని అందరి పైన భగవంతుడు ఉన్నారని భావిస్తారు. వారు స్మృతి చేసేటప్పుడు కళ్ళు తెరుచుకొని కూర్చోరు, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటారు. శివలింగాన్ని చూసి ఉంటారు. వారు శివాలయాలకి వెళ్ళినా కానీ శివుణ్ణి తలుచుకునేటప్పుడు పైకి చూస్తారు, లేక మందిరమే గుర్తుకొస్తుంది. కొందరు మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటారు. దృష్టి నామరూపాల వైపుకు వెళ్ళినట్లయితే మా సాధన ఖండితమైపోతుందని భావిస్తారు. అందుకే వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. బాబా కళ్ళు తెరుచుకొని చూస్తూ కూడా మీ బుద్ధిని మాత్రం నా వైపు ఉంచండి అని బాబా మనకు నేర్పిస్తున్నారు. దృష్టి ఎక్కడ నామరూపాల్లోకి వెళ్తుందో అని మా సాధన ఖండితమైపోతుందో ఏమో అని భావిస్తారు వాళ్ళు. మనము భక్తిలో శివబాబాను స్మృతి చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కొందరు కృష్ణుణ్ణి తలుచుకుంటారు, కొందరు రాముణ్ణి తలుచుకుంటారు, కొందరు తమ గురువుని తలుచుకుంటారు. కొందరు కృష్ణుణ్ణి, కొందరు రాముణ్ణి, కొందరు వాళ్ళ గురువుని. రకరకాల వ్యక్తులు కదా, రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యక్తిత్వం, రకరకాల నేచర్, సంస్కారాలు, దాన్ని బట్టి వాళ్లకు ఫిక్స్ అయి ఉంటుంది. కొందరు గురువుని తలుచుకుంటారు. గురువు యొక్క చిన్న లాకెట్ని తయారు చేసుకొని ధరిస్తారు.
బంబం బాబా, మెహర్ బాబా, చాలామంది గురువులు ఉన్నారు, అనేక మంది స్వామీజీలు ఉన్నారు. వాళ్ళ లాకెట్ని వేసుకుంటారు. బాబా అంటారు గీత యొక్క చిన్న లాకెట్ని కూడా తయారు చేసుకొని ధరిస్తారు. అనేక భగవద్గీతని మాన్యత చేసేవారు, కృష్ణుని నమ్మేవాళ్ళు, కృష్ణుని ఉపాసించేవాళ్ళు. మనం నమ్మమని కాదు, కృష్ణుని యొక్క దేశంలో మనం వెళ్తున్నాం, కృష్ణుని రాజధానిలో కృష్ణుని లాగా కావడానికి, ఇంకా దాంట్లో సమానంగా కావడానికి ప్రయత్నిస్తున్నాం, సాధనలో ఉన్నాం. సో బాబా అంటున్నారు ఈ విధంగా ప్రపంచంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ మీరు ఆ విధంగా తయారవుతున్నారు. సో బాబా అంటున్నారు ఇంట్లో కూర్చొని కూడా తలుచుకుంటూ ఉంటారు, యాత్ర చేసేటప్పుడు కూడా స్మృతిలో వెళ్తారు. ఫలానా ఊరికి వెళ్తున్నాము, ఫలానా దేవుణ్ణి కలుస్తున్నామని స్మృతిలో వెళ్తారు. చిత్రాలను ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చు కదా, మరి యాత్రకి ఎందుకు వెళ్ళాలి కదా, కరెక్టే కదా. కానీ ఇది కూడా భక్తి మార్గంలోని ఆచారం. ఇంట్లో ఉంటే అనేక ఆటంకాలు వస్తాయని కనీసం గుడి కన్నా వెళ్తే మనసన్నా నిలుస్తుందని, లేదా తీర్థయాత్ర కన్నా వెళ్తే ఇవన్నీ కొంచెం సేపన్నా వారం రోజులు 15 రోజులు మర్చిపోతామని ఆలోచిస్తారు. జన్మాంతరాలు యాత్రకు వెళ్ళారు, 4 ధామాల యాత్రలను చేశారు. 4 ధామాలు అని ఎందుకంటారు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి కదా, 4 దిక్కుల్ని 4 ధామాలు అంటారు. నలువైపులా చుట్టి వస్తారు. భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఒక్కరి భక్తినే చేయడం జరుగుతుంది. దాన్ని అవ్యభిచారి భక్తి అని అంటారు. సత్వప్రధానంగా ఉండేవారు ప్రారంభంలో, ఇప్పుడైతే ఈ సమయంలో అందరూ తమో ప్రధానం అయిపోయినారు. భక్తి కూడా వ్యభిచారంగా అయిపోయింది. అనేకులను స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరేం చెప్తే దుఃఖం పెరిగే కొద్దీ, రోగాలు పెరిగే కొద్దీ, పరిస్థితులు పెరిగే కొద్దీ ఎవరేం చెప్తే అదంతా ఫాలో అప్ చేస్తా పోయినారు. పంచతత్వాలతో తయారు చేయబడిన తమోప్రధాన శరీరాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. అనగా తమోప్రధాన భూతాలను పూజ చేస్తున్నట్లే కదా. శరీరాలను పూజ చేయడం అంటే పంచతత్వాలను పూజ చేసినట్లే, తర్వాత భూత పూజ చేసినట్లే. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ఇక్కడ కూర్చొని ఉన్నా కానీ బుద్ధియోగం ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలైన మీరు శివబాబాను కళ్ళు మూసుకొని స్మృతి చెయ్యకూడదు. కేవలం శరీరం నుంచి డిటాచ్ అయ్యే వరకు కూడా కళ్ళు మూసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కళ్ళు తెరుచుకొనే యోగం చేయాలి, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది కళ్ళు మూసుకుంటే. తండ్రి ఎంతో దూరదేశ నివాసని మీకు తెలుసు. వారొచ్చి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్ఠ దేవీదేవతలుగా అవుతాం. దేవతల రాజధానంతా స్థాపన అవుతోంది. మీరు ఇక్కడ కూర్చొని మీ దేవీదేవత రాజ్య స్థాపనం చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం, ఎన్ని రోజులు తిరగాల్సి పడుతుంది. కానీ మీరు ఇక్కడ కూర్చొని కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అది ఎలా స్థాపన అవుతుందో మొదట మీకు తెలీదు. బాబా మనకు తండ్రి, వారు శిక్షకునిగా చదివిస్తున్నారు మరియు తమతో పాటు మనల్ని తీసుకెళ్తున్నారు కూడా. వారు సద్గతినిస్తారని మీకు తెలుసు. గురువులు ఎవరికి సద్గతినివ్వలేరు. వాళ్ళకే సద్గతి లభించకపోతే మనకెలా ఇస్తారు? వీరు ఒక్కరే తండ్రి, టీచర్ మరియు సద్గురు అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సద్గురువు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. గురువు మహామంత్రం ఇస్తే మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఈ విషయాలన్నింటినీ వృద్ధులైన మాతలు అర్థం చేసుకోలేరు. అవన్నీ కష్టం పాపం వాళ్ళకి అర్థం చేసుకునేకి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాని స్మృతి చేయడమే వారికి ముఖ్యమైన విషయం. తో వృద్ధులైన మాతలకి ఏం చెప్పాలి? మాకేం గుర్తుండదు, ఎట్లక్క, మాకు అసలు బాబా స్మృతి చేయాలంటేనే కష్టమక్క అనేటువంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఏం అవసరం లేదు. కేవలం బాబాని గుర్తుపెట్టుకుంటే చాలు. మహావాక్యాలు చాలా వింటూ 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 ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. తర్వాత మహావాక్యాలు చాలా గుర్తు లేకపోతే కేవలం ఆత్మని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ముఖ్యమైన విషయం,
మనం శివబాబాను స్మృతి చేయడం. మనం బాబా పిల్లలం. మనకు తండ్రి నుండి వారసత్వం అనేది లభిస్తుంది. ఎవరికైనా లభిస్తుంది కదా. తండ్రి అంటేనే వారసత్వం యొక్క వాసన, సువాసన వస్తుంది. వృద్ధ మాతలకి ఇలా సౌమ్యంగా అర్థం చేయించాలి. బాబా తండ్రి అయినారు, తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది కదా. అట్లా శివబాబా మనకు తండ్రి, ఆయన నుంచి సుఖము, శాంతి, ఆనందం యొక్క వారసత్వం లభిస్తుంది. మనల్ని సుఖధామంలోకి తీసుకెళ్తున్నారు అని ఇట్లా మెల్లమెల్లగా కొంచెం అర్థం చేయించాల. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం ప్రతి ఆత్మ హక్కు. మృత్యువైతే మీ ముందు నిల్చొని ఉంది. పాత ప్రపంచం మళ్ళీ తప్పకుండా కొత్తగా కావాల్సి ఉంది. కొత్తది మళ్ళీ పాతగా అవుతుంది. ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత కొద్ది సమయం పడుతుంది. మళ్ళీ అది పాతగా అయ్యేందుకు 100 సంవత్సరాలు పడుతుంది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కానున్నదని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం ఏదైతే ఇప్పుడు జరుగుతోందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది. ఏది జరుగుతోందో అది మస్ట్ రిపీట్ అవుతుంది. ఈ విషయాలన్నీ వృద్ధులైన మాతలు అర్థం చేసుకోలేరు. వారికి అర్థం చేయించడం బ్రాహ్మణుల పని. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అనే ఒక్క మాట వారికి చాలు. ఆత్మలైన మీరు పరంధామ నివాసీలు. ఇక్కడ మళ్ళీ శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తారు. ఆత్మ ఇక్కడ దుఃఖము మరియు సుఖాల పాత్రను అభినయిస్తుంది. సత్యత్రేతాయుగాలలో సుఖము, ద్వాపర కలియుగాలలో దుఃఖము. చెడు కర్మల ద్వారా దుఃఖము, సుకర్మల ద్వారా సుఖం. నన్ను స్మృతి చెయ్యండి మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఇదే ముఖ్యమైన విషయమని బాబా చెప్తున్నారు. ఇంకా వేరే ఏ విషయమూ లేదు. బాబాని, ఇంటిని, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. మళ్ళీ మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు సమాప్తమవుతాయి. బాబా ఈరోజు వృద్ధ మాతలు చాలా గుర్తుకొస్తున్నారు బాబాకి. వృద్ధ మాతలైతే ఎంతో అలవాటు పడిపోయారు. సత్సంగాల్లోకి వెళ్ళి కథలు వింటారు. వారికి గడియ తండ్రి స్మృతిని కలిగించాలి. స్కూల్లో చదివించడం జరుగుతుందే కానీ కథలు వినిపించడం జరగదు. కథలాగా చెప్పాలి. 84 జన్మల కథని కథలాగా చెప్పాలి. సత్యనారాయణ కథ చెప్తారు కదా, అట్లా 84 జన్మల కథని వాళ్ళకి చెప్పాలి. మనమే సత్యుగంలో ఎలా ఉంటిమి, త్రేతాలో ఎలా ఉంటిమి, ద్వాపరంలో ఎట్లయిపోయినాము, ఇప్పుడు మళ్ళీ కలియుగంలో ఎట్లున్నాము, బాబా ఎప్పుడు వస్తారు, మనల్ని ఎలా చేస్తున్నారని కథలాగా చెప్పాలి వాళ్ళకి. భక్తి మార్గంలో అయితే మీరు ఎన్నో కథలను విన్నారు. దానివల్ల ఏం లాభం లేదు. అశుద్ధమైన ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. మనుషులకు రచయిత అయిన తండ్రి గురించి తెలీదు, అలాగే రచన గురించి తెలీదు. అనేక సాధు సన్యాసులు కూడా మాకు తెలీదు అంటూ వచ్చారు. మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని బాగా తెలుసుకున్నారు. తమ ఇళ్లల్లో కూడా చాలామంది వద్ద విగ్రహాలు ఉంటాయి. చిత్రమైతే అదే, కొందరు భర్తలు తమ భార్యతో నీవింట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించు, బయటకెందుకు వెళ్తావు అంటారు. కానీ వారికి భావన ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం ద్వారా భక్తి మార్గం యొక్క ఎదురు దెబ్బలు తినడమేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అనేక సార్లు మీరు 84 జన్మల చక్రాన్ని తిరిగారు. సత్యత్రేతాయుగాల్లో ఎటువంటి యాత్రలు ఉండవు. పిక్నిక్ వెళ్తారు కానీ యాత్రలు ఉండవు. అక్కడ ఎటువంటి మందిరాలు ఉండవు. భక్తి ప్రారంభమైనప్పుడే మందిరాలు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేహాభిమానం లేకొచ్చి దుఃఖాన్ని అనుభవించినప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. జ్ఞానమునిచ్చేవారు ఒక్క బాబానే. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. సద్గతి తాత ఒక్క శివబాబానే. శివబాబాని ఎవరు శ్రీ అని అన్నారు. వారికి టైటిల్ బాబా అంటున్నారు అవసరమే లేదు. హైహి ఆయన తండ్రి, ఆయనకి మళ్ళా మనమేం టైటిల్ ఇచ్చేది? ఆయన మహిమ పాడితే చాలు. కేవలం మహిమ చేస్తారు. వారిని శివబాబా అనే అంటారు. శివబాబా మేం పతితులుగా అయిపోయాం, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలుస్తారు. ఇప్పుడు పిలవం కదా, వచ్చి ఉన్నారు. భక్తి మార్గం యొక్క ఊబిలో గొంతు వరకు చిక్కుకొని పోయినారు. ఒక్కోసారి బాబా పిలక వరకు అంటారు, ఈరోజు గొంతు వరకు అంటున్నారు. అలా చిక్కుకపోయి ఇక మళ్ళీ పిలుస్తూ ఉంటారు. విషయ వాసనల ఊబిలో పూర్తిగా చిక్కుకపోయి ఉన్నారు. భక్తి మార్గం యొక్క ఊబిలో, విషయ వాసనల యొక్క ఊబిలో మెట్లను దిగుతూ చిక్కుకపోయినారు. ఇది ఎవ్వరికీ తెలీదు.
కావుననే తండ్రి మమ్మల్ని బయటికి తీయండి అంటారు. బాబా కూడా డ్రామానుసారంగా రావాల్సి ఉంటుంది. నేను వీరందరినీ ఊబి నుండి బయటకు తీసేందుకు బంధాయమానమై ఉన్నాను అని బాబా చెప్తున్నారు. బంధింపబడి ఉన్నాను. దీనినే కుంభీపాక నరకం అని అంటారు, రౌరవ్ నరకం అని అంటారు. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారికి ఇవేవీ తెలియవు. మీరు తండ్రికి ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. చూడండి బాబా ఏమంటున్నారో వినండి. బాగా ఎంత రమణీయంగా మాట్లాడుతున్నారు ఈరోజు పిల్లలతో. చాలా స్ట్రాంగ్గా చెప్తాలేదు మురళి, ఒక కథలాగా స్వీట్గా పిల్లలతో మాట్లాడుతున్నారు. మీరు తండ్రికి ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. ఏదైనా వివాహం శుభకార్యం జరిగినప్పుడు ఆహ్వానాన్ని ఇస్తారు కదా. కానీ మీరు హే పతిత పావన తండ్రి, ఈ పతిత ప్రపంచంలోకి రావణ్ణి పాత ప్రపంచంలోకి రాండి, మేము గొంతు వరకు ఊబిలో చిక్కుకొని ఉన్నాము అని పిలుస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీని నుండి బయటికి తీలేరు. బాబా మొన్న కూడా ఒకసారి చెప్తున్నారు కదా, ఒక 20 రోజుల కిందట మురళిలో. నాకు ఎట్లా ఆహ్వానం ఇస్తారు చూడండి, ఎక్కడికి పిలుస్తారో నన్ను. విషయ వికారాల వైతరిణి నదిలేకి నన్ను పిలుస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా దేవతల్ని లేదా గొప్పవాళ్లను లేదా గురువులను పిలిచాలంటే ఆహ్వానించాలంటే ఎంత షాంటాన్గా పోయి పిలుస్తారు. తర్వాత అంతే మంచిగా రాయల్గా అన్నీ సాధనాలు సమకూరుస్తారు. కానీ బాబాకి మనం ఏం చేయగలము? కేవలం మనం మారేదే బాబాకి అన్నీ ఇచ్చేది, అంతే కదా. బాబా అంటున్నారు, గొంతు వరకు చిక్కకపోయినాము అని పిలుస్తారు. తండ్రి తప్ప ఎవ్వరూ విడిపించలేరు. శివబాబాను దూరదేశ నివాసి అంటారు. ఇది రావణ్ణి దేశం. అందరి ఆత్మ తమోప్రధానమైపోయింది. కావున మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. పతిత పావన సీతారాం అని అంటారు. ఇలా గాయనం చేస్తూ ఉంటారు. అలాగని వారు పవిత్రంగా ఉంటారని కాదు. ఈ ప్రపంచమే పతితమైన ప్రపంచం, రావణ్ణి ప్రపంచం, పతితమైన ప్రపంచం. ఇందులో మీరు చిక్కుకొని ఉన్నారు. మళ్ళీ తండ్రి మీరొచ్చి మమ్మల్ని ఈ కుంభీపాక నరకం నుండి బయటికి తీయండి అని ఆహ్వానం ఇస్తారు. కావున బాబా వచ్చారు. వారు మీకెంత వినమ్రుడైన సేవకుడు, ఎంత వినయ విధేయతలతో మనకు సేవ చేస్తున్నారు. పిల్లలైన మీరు డ్రామాలో అపారమైన దుఃఖాలను చూశారు. సమయం గడిచిపోతూ వచ్చింది. ఒక్క క్షణం మరొక క్షణంతో కలవదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నారు. మళ్ళీ మీరు అర్ధకల్పం లక్ష్మీనారాయణల రాజ్యంలో రాజ్యం చేస్తారు. దీన్ని స్మృతిలోకి తెచ్చుకోండి, దీన్ని గుర్తు చేసుకోండి. మేమే దేవతలుగా ఉంటిమి, మళ్ళీ మేమే కింది దిగుతా వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులైనాము, తిరిగి మేమే అవుతాము దేవతలుగా అని గుర్తు చేసుకోండి. బాబా అంటున్నారు, తండ్రి మిమ్మల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నారు. దీన్ని స్మృతిలో తెచ్చుకోండి. ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది. మృత్యువు ప్రారంభమైతే మనుషులు తికమకబడిపోతారు. కొద్ది సమయంలో ఏమేం జరుగుతుంది? కొందరు చిటిక విని కూడా హార్ట్ ఫెయిల్ అయిపోతారు. వర్ణించడానికి వీల్లేనట్లుగా మరణిస్తారు. చూడండి, ఎంతోమంది వృద్ధమాతలు వచ్చారు. పాపం వీరు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా దగ్గరికి ఆ రోజు వృద్ధులైన మాతలు వచ్చినారు. ఏ ఊరు నుంచి వచ్చినారు బాబా చెప్తున్నారు. పాపం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. తీర్థయాత్రకు వెళ్తారు కదా, దాంతో ఒకరిని చూసి ఒకరు మేము కూడా వెళ్తామని తయారవుతారు. భక్తి మార్గంలో తీర్థయాత్రల అర్థమే కిందికి దిగజారడం, తమోప్రధానంగా కావడం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అన్నింటికన్నా గొప్ప యాత్ర మీ యాత్ర. మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్తారు. కావున ఈ పిల్లలకు కూడా ఎంతో కొంత శివబాబా స్మృతిని కలిగించండి. శివబాబా పేరు గుర్తుందా? ఎంతో కొంత వింటే స్వర్గంలోకి వచ్చేస్తారు. ఈ ఫలం తప్పకుండా లభిస్తుంది. కానీ పదవి అయితే చదువు ద్వారానే లభిస్తుంది. పదవి అయితే చదువు ద్వారానే లభిస్తుంది. అందులో చాలా తేడా ఏర్పడుతుంది. పదవి ఉన్నతోన్నతమైనది మరియు తక్కువలో తక్కువ కూడా ఉంది. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడా, సాధారణమైన పని వాళ్ళు ఎక్కడా? రాజధానిలో నంబర్ వారుగా ఉంటారు కదా. మనకు అర్థమవుతుందో లేదో అని ఆ ప్రపంచంలోది చెప్తారు, ఈ ప్రపంచంలోది చెప్తారు, మనకి తేడా తెలుసుకునేకి. స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది, కానీ అక్కడ పాపాత్మలు, అశుద్ధులు, వికారులు ఉండరు. అది నిర్వికారి ప్రపంచం.
మేము ఈ లక్ష్మీనారాయణల వలె తప్పకుండా అవుతాం అని మీరు అంటారు. మీరు చేతులెత్తడం చూసి ఈ వయస్సైన మాతలు, వృద్ధ మాతలు మొదలైన వాళ్ళు కూడా చేతులెత్తేస్తారు. కానీ ఏమర్థం చేసుకోరు బాబా ఈరోజు. అయినా బాబా వద్దకు వచ్చారు కాబట్టి స్వర్గంలోకైతే వెళ్తారు. కానీ అందరూ అలాగైతే తయారవ్వరు కదా. ప్రజలు కూడా తయారవుతారు. నేను పేదల పాలిట పెన్నిదినని బాబా అంటారు. కావున వారు పేదలను చూసి ఎంతో సంతోషిస్తారు. ఎంత గొప్ప షావుకార్లు, పదమాపదంపతులు ఉన్నా వారికన్నా వీరు 21 జన్మల కోసం ఉన్నత పదవిని పొందుతారు. ఇది కూడా మంచిదే. వృద్ధ మాతలు వచ్చినప్పుడు బాబాకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఏమైనా కృష్ణపూర్ లేకైతే వెళ్తారు కదా. ఏది ఏమైనా కృష్ణపూర్ లేకైతే వెళ్తారు కదా, సంతోషం కలుగుతుంది బాబా కంజీన్స్ వచ్చినారని. ఇది రావణపురి. ఎవరైతే బాగా చదువుతారో వారు కృష్ణుడిని కూడా ఊయల్లో ఊపుతారు. అక్కడ సత్యుగంలో. ఇక్కడ బాగా చదువుకుంటే అక్కడ అంతఃపురంలోకి అలా ఉంటుంది, ప్రవేశం ఉంటుంది. తర్వాత ఊయల్లో కృష్ణుడు ఉంటే ఆయన్ని ఉంచే యొక్క అధికారము లేదా ఆ అదృష్టము లభిస్తుంది. ప్రజలైతే లోపలికి రాలేరు కదా. అంతఃపురాల్లోకి ప్రజలు ఎట్లా వస్తారు? వారైతే ఎప్పుడో ఒకప్పుడు చూడగలుగుతారు. దాసదాసీలైతే ఎప్పుడో ఒకసారి చూస్తారు. ఉదాహరణకి పోప్ కిటికీ నుండి అందరికీ దర్శనమిస్తాడు కదా. అప్పుడు అతన్ని దర్శించుకునేందుకు లక్షల మంది ప్రోగవుతారు. కానీ వారిని మనమేం చూస్తాం? మందిని ఎట్లా చూస్తాం? చూడలేం. వాళ్ళు ఒక్కరు కాబట్టి పోపు చూస్తారు, ఒక్క కృష్ణుడు కాబట్టి ప్రజలందరూ చూస్తారు. కానీ కృష్ణుడు ప్రజల్ని చూడలేరు, అంతమంది ఉంటారు కదా. సదా పావనంగా ఉండేవారు ఒకే ఒక్క బాబా అయినారు. ఆయన వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. మొత్తం విశ్వమంతటిని సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు. అక్కడ ఈ 5 భూతాలు ఉండవు. తత్వాలు కూడా సత్వప్రధానంగా అయిపోతాయి, మీకు దాసులుగా అయిపోతాయి. నష్టపరిచేటువంటి వేడి తాపం కూడా ఎప్పుడూ ఉండదు. ఇక్కడ ఎంత వేడి వేడి వేడి, ఎప్పుడు చూసినా. వర్షాకాలంలో కూడా ఎండ పెరిగిపోతుంది. ఓజోన్ పొర పెరిగిపోయి వాతావరణంలో కాలుష్యం ఏర్పడి, మనసులోని కాలుష్యమే వాతావరణంలో కాలుష్యం, వాతావరణంలోని కాలుష్యమే పంచతత్వాలన్నీ ఆయా సమయంలో రావు. వర్షాకాలంలో వర్షం రాదు, ఎండాకాలంలో ఎండ ఉండదు, అన్నీ ఉల్టా. వర్షాకాలంలో వర్షం రాకుండా ఎండలు వస్తాయి, ఎండాకాలంలో ఎండ లేకుండా చలి ఉంటుంది లేదా వర్షం వస్తుంది. ఆ విధంగా డిఫరెంట్గా మారిపోతూ ఉంది. క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంది. తో బాబా అంటున్నారు, మీకు దాసులుగా అయిపోతాయి పంచతత్వాలు కూడా. అక్కడ సత్యుగంలో పంచతత్వాలు కూడా మీకు నియమానుసారంగా నడుచుకుంటాయి. అక్కడ అకాల మృత్యువులే ఉండవు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తారు. కావున మీ బుద్ధి యోగాన్ని నరకం నుండి తొలగించుకోవాలి. కొత్త ఇల్లుని నిర్మించేటప్పుడు పాతింటి నుండి బుద్ధి యోగం తొలగిపోతుంది. బుద్ధి కొత్త ఇంటి వైపుకి వెళ్తుంది. చెప్తారు కదా, చిన్న బిడ్డ కూడా చెప్తుంది, మా నాయన ఇల్లు కట్టిస్తా అన్నారు, కొత్త ఇల్లు కడతాన్నాం మేము అంటుంది. చిన్న పాప కూడా బుద్ధి అటువైపు పోతుంది. కానీ మనకు చూడు, మర్చిపోతాం. సంసార సాగరంలో పడి, కార్య వ్యవహారాల్లో పడి, సేవల్లో పడి, బాబా వచ్చిండేది ఎందుకు, బాబా నన్ను ఎట్లా పిలుచుకుపోతున్నారు, ఎక్కడ పిలిచబోతున్నారు, నేను ఎవరు, అన్నీ మర్చిపోతాం. అందుకే బాబా రోజు చెప్తారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కొత్తిల్లుని కట్టేటప్పుడు పాతింటి నుంచి బుద్ధి పోతుంది, బుద్ధి కొత్తింటి వైపుకి వెళ్తుంది. అలా ఇది అనంతమైన విషయం. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది, పాతది వినాశం అవుతుంది. మీరు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. మీరు చాలా మంచి కళాకారులు. ఏమంటున్నారు బాబా? మీరు చాలా మంచి కళాకారులు. మీరు మీకోసం స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇట్లా కళాకారులు అనేక కళలతో తయారు చేస్తారు కదా. దేవతలకి కూడా ఇల్లు నిర్మించే వాళ్ళు విశ్వకర్మ అని చెప్తారు కదా. ఆయన కళాకారుడు. అన్ని చాలా సూపర్ కళలతో ఇల్లుని, మెహల్ని తయారు చేస్తారు. మీరు మీకోసం స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఎంత గొప్ప కళాకారులు. స్మృతి యాత్ర ద్వారా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తారు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గంలోకి వచ్చేస్తారు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గంలోకి వచ్చేస్తారు. మీరు గుప్త వేషంలో మీ స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. మేము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ స్వర్గంలో నివసిస్తామని మీకు తెలుసు. కావున ఇటువంటి బేహద్దు తండ్రిని ఎప్పుడూ మర్చిపోకూడదు.
ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. మీ రాజధానిని మీరు తయారు చేసుకుంటున్నారు, స్థాపిస్తున్నారు. బాబా వచ్చి స్థాపిస్తున్నారు. ఆ కార్యంలో మనము మన వంతు సహయోగ సహకారాలను మన కోసం చేసుకుంటున్నాం. ఈ రావణి రాజధాని సమాప్తం కానున్నది. కావున మీకు లోపల ఎంతటి సంతోషం ఉండాలి. ఈ స్వర్గాన్ని అనేక మార్లు తయారు చేశాం, రాజ్యాన్ని తీసుకున్నాం, మళ్ళీ పోగొట్టుకున్నాం. ఇది స్మృతి చేసినా ఎంతో మంచిది. మనం స్వర్గాధిపతులుగా ఉండేవాళ్ళం. తండ్రి మనల్ని ఆ విధంగా తయారు చేశారు. తండ్రి స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. మీరు ఎంత సహజరీతిగా స్వర్గస్థాపనం చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశం కోసం ఎన్నో వస్తువులు వెలువడుతూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, మిజైల్స్ మొదలైన వాటి ద్వారా మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. మీకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చేందుకు, శ్రేష్టమైన స్వర్గ స్థాపనం చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. వీరు అనేక మార్లు ఈ స్థాపనం చేశారు. కావున ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. మరియు ఒకరికొకరు కూడా ఈ విషయాలను వినిపించుకోండి. ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా కండి. ఇక్కడ పిల్లలు బాగా విని మళ్ళీ దాన్ని నెమరేయాలి. ఇంపార్టెంట్ అది. బాగా వినాలి, మళ్ళీ బుద్ధిలో ఆలోచన చేయాలి. ఏకాంతంగా కూర్చొని నెమరేయాలి, ఆలోచించాలి. బాబా ఈ విషయం ఎందుకు చెప్పినారు, దీని అర్థమేమి, దీన్ని ఎట్లా నా బుద్ధిలోకి వేసుకోవాలా, ఇవన్నీ గుర్తు చేసుకోవాలా. స్మరణ చేయాలి. బాబా ఏమేం చెప్పారు అని చింతన చేయాలి. శివబాబాను మరియు వారసత్వాన్ని తప్పకుండా స్మృతి చేయాలి. బాబా అరచేతిలో స్వర్గం తీసుకొని వచ్చారు. పావనంగా కూడా కావాలి. పవిత్రంగా కాలేదంటే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. పదవి కూడా చాలా తక్కువగా పొందుతారు. స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలంటే చాలా బాగా ధారణ చేయాల్సి ఉంటుంది. తండ్రి ఎంతో సహజమైన దారిని తెలిపిస్తున్నారు. ఆ దారిలో మనం ఎంత నడుస్తామో అంత శ్రేష్టంగా అవుతాం. అంత ఉన్నత పదవి మనకు స్వర్గంలో లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం: తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని బాగా విని మళ్ళీ నెమరేయాలి. ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని బాగా విని నెమరేయాలి. ప్రాపంచిక విషయాల్లో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. రెండో విషయం, తండ్రిని స్మృతి చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. శ్రీకృష్ణ రాజధానిలోకి వచ్చేందుకు చదువుని బాగా చదవాలి. వరదానం: మనస్సు బుద్ధిని అనేక జంజాటాల నుండి దూరం చేసి మిలన మేళను జరుపుకునే జంజాటాల నుండి విముక్తులుగా కండి. మనసు బుద్ధిని అనేక వ్యవహారాల నుంచి దూరం చేయండి, మిలనం జరుపుకోండి. అలాంటి అనేక అలజడుల నుంచి ముక్తులుగా కండి. వివరణ: ఈ జంజాటం పూర్తి అయిందంటే మా స్థితి మరియు సేవ మంచిగా అయిపోతుంది అని చాలామంది పిల్లలు ఆలోచిస్తారు. కానీ జంజాటకాలు పర్వతం లాంటివి. అనేక అలజడులు లేదా సంసార భవసాగరం యొక్క జంజాటకాలు పర్వతం లాంటివి. పర్వతం కదలదు, కానీ ఎక్కడైతే జంజాటకం ఉంటుందో అక్కడి నుండి మీ మనస్సు బుద్ధిని దూరం చేసేసేయండి. లేదా ఎగిరేకల ద్వారా పర్వతం పైకి వెళ్ళినట్లయితే పర్వతం కూడా మీకు సహజంగా అనుభవం అవుతుంది. జంజాటాల ప్రపంచంలో జంజాటాలు వస్తూనే ఉంటాయి. అంటే అనేక చిక్కుల ప్రపంచంలో చిక్కులు, బంధనాల ప్రపంచంలో బంధనాలు, అనేకమైన భవబంధనాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. మీరు ముక్తులుగా ఉన్నట్లయితే మిలన మేళను జరుపుకోగలరు. అవి పోతాయి అనే ప్రశ్ననే లేదు. రకరకాలుగా అవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనము వాటి నుంచి ముక్తులై మన మనస్సు బుద్ధిని ఫ్రీ చేసుకొని మనం దాని నుంచి ఎగరలే. కానీ మనం ఈ ప్రపంచంలో ఎంత ఉంటే అంత ఇరక్కపోయేదే కానీ బయటకు వచ్చే మార్గమే లేదు. స్లోగన్:
ఈ బేహద్ నాటకంలో హీరో పాత్రను పోషించేవారే హీరో పాత్రధారీలు. హీరో పాత్ర బేహద్ నాటక రంగంలో హీరో పాత్ర, హీరోని బట్టే సినిమా క్లిక్ అవుతుంది కదా. అట్లా బాబాయ్ ఎట్లా హీరో పాత్రధారినో బాబా సమానంగా పిల్లలైన మనం కూడా హీరో పాత్రధారీలం. తో హీరో పాత్రను అభినయిస్తూ ఈ బేహద్ నాటక రంగంలో సాక్షిగా ఉంటూ అన్ని కార్యవ్యవహారాలు చేస్తూ బాబాని ప్రత్యక్షం చేస్తూ హీరో పాత్రని అభినయించాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.